హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను యూటీఐ పిఎస్ఏ ద్వారా పాన్ కార్డ్ అనేది కరెక్షన్ ఫామ్ ఎలా పెట్టాలో మీకు నేను పూర్తిగా చూపిస్తాను. ఓకే, వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అయితే ఇంకొకటి, మన ఛానల్కి ఎవరైతే మొదటిసారిగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మన ఎన్నో వీడియోస్ చేస్తూ ఉంటాను. ఓకే, ఏమాత్రం వీడియో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిఎస్ఏ పోర్టల్కి రావాలి. ఇలా వచ్చేసి మన ఐడితో లాగిన్ చేసేసుకుందాం. ఫస్ట్ నేను లాగిన్ చేసేసుకుంటాను ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఉన్న క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసుకొని మనం లాగిన్ చేసేసుకుందాం. ఎంటర్ చేసుకున్నాను. ఇప్పుడు లాగిన్ పైన క్లిక్ చేయగానే మన ఐడి అనేది లాగిన్ అవ్వడం మొదలవుతుంది. ఓకే, ఇది కొంచెం టైం తీసుకుంటుంది, మీరు ఏం దాన్ని డిస్టర్బ్ చేయకండి. ఓకే అండి, కొంచెం టైం తీసుకుందాం. ఓకే, చూసారు కదా, ఇప్పుడు మనం ఐడి అనేది లాగిన్ అవ్వడం మొదలైంది. కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే అండి, మనమైతే మన పోర్టల్కి లాగిన్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మెయిన్గా ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే పాన్ కార్డ్ కరెక్షన్ పెట్టడం కదా. నా దగ్గర అయితే ఒక కూపన్ అనేది నేను కొనుక్కొని పెట్టుకున్నాను ఒక పాన్ కార్డ్ చేయడం కోసం. ఓకే, ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసేసి ఇక్కడ సిఎస్ఎఫ్ సర్వీసెస్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూడండి సిఎస్ఎఫ్ పాన్ ఫామ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కరెక్షన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సిఎస్ఎఫ్ అంటే ఫుల్ ఫామ్. ఓకే అండి, చూసారు కదా, మన పేజ్ అనేది లోడ్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ లోడ్ అయిపోయింది కూడా. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ నుంచి చూడండి, పైనుంచి రండి. ఇంత పెద్ద ఫామ్ అనేది ఏం భయపడకండి, చాలా ఈజీగా ఉంటుంది. స్టార్టింగ్ ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ పాన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేసేసుకోండి. ఇక్కడ పాన్ నెంబర్ అడుగుతుంది, పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. 2 సార్లు అడుగుతుంది, 2 సార్లు ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే బోత్ ఫిజికల్ అండ్ ఈ పాన్ పైన సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మెయిన్గా ఇక్కడ బాక్సెస్ ఉన్నాయి చూసారా. ఈ బాక్సెస్ దేనికంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేరు అనేది పాన్ డేటా అంటే మీరు పాన్ కార్డులో పేరు అనేది తప్పు వస్తే మీరు అది ఆధార్ కార్డులో పేరు ఎలాగైతే ఉందో అలాగ పెట్టాలి అని అనుకుంటే మాత్రమే ఇక్కడ మీరు టిక్ చేయండి. అంటే మీరు ఏదైతే చేంజెస్ చేయాలనుకుంటున్నారో దాంట్లో మాత్రం మీరు టిక్ చేయాల్సిందే. మీరు మీ పేరు మార్చాలనుకుంటే దాంట్లో టిక్ చేయాలి. నెక్స్ట్ అలాగే ఇంకా ఫాదర్స్ నేమ్ కానీ, లేకపోతే మదర్స్ నేమ్ కానీ, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కానీ మనం మార్చాలనుకుంటే దాని మీద టిక్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ నేమ్ అడుగుతుంది, లాస్ట్ నేమ్ అడుగుతుంది. లాస్ట్ నేమ్ ఇందులో ఆధార్ కార్డులో ఎలాగైతే ఉందో అలాగే ఎంటర్ చేయండి. ఫస్ట్ నేమ్ కూడా అంతే. ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ మీకు తెలిసినవే కదా. ఓకే, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ చూసి జాగ్రత్తగా ఎంటర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మదర్స్ నేమ్ అడుగుతుంది, ఇది ఆప్షనల్. ఎంటర్ చేసినా చేయకపోయినా ఏం కాదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డులో ఎలాగ ఉందో అలాగా. నెక్స్ట్ జెండర్ అడుగుతుంది, జెండర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని అడుగుతుంది. ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో రెసిడెన్స్ ఏమి సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసేసి కింద అడ్రస్ మొత్తం ఇచ్చండి, ఫుల్ అడ్రస్. ఓకే, కొంచెం కూడా మిస్టేక్ చేయండి అడ్రస్లో, మళ్ళీ కార్డు వేరే చోటికి వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ వస్తే ఇక్కడ ఐఎస్టీ కోడ్ అడుగుతుంది, ఇండియన్ సెలెక్ట్ చేసుకోండి. ఇండియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏరియా కోడ్ అవసరం లేదు, ఇది ఆప్షనల్. ఓకే, ఇక్కడ చూసినట్టయితే టెలిఫోన్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్. మీరు ఏదైతే కొత్త నెంబర్ పెట్టాలనుకుంటున్నారో ఆ నెంబర్ని సెట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ కూడా టిక్ మార్క్ చేయండి, ఎందుకంటే మీరు మొబైల్ నెంబర్ కూడా అప్డేట్లో ఉంచుకోండి కొత్త నెంబర్. కాబట్టి టిక్ చేస్తే ఏంటంటే మీకు మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ అయిపోతుంది. మీరు ఏమేమి అప్డేట్ చేయాలో ఒకేసారి చేసేసుకోండి, అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా అడుగుతుంది, ఈమెయిల్ ఐడి కూడా కొత్తది ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. నెక్స్ట్ ఆధార్ కార్డులో పేరు అయితే ఎలాగైతే ఉందో పేరు అలా ఎంటర్ చేసుకోండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇక్కడ పాన్ 1, పాన్ 2 ఇదేం అవసరం. ఒకవేళ ఒక పర్సన్కి ఒక పాన్ కార్డ్ కంటే ఇంకా ఎక్కువ పాన్ కార్డ్స్ ఉంటే ఆ వేరే పాన్ కార్డ్ నెంబర్స్ ఉంటాయి కదా, అవి ఇక్కడ వేయాలి. ఎందుకంటే ఒక మనిషికి ఒకరికి ఒక పాన్ కార్డ్ మాత్రమే. ఓకే, కాబట్టి ఎక్కువ పాన్ కార్డ్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇక్కడ ఎంటర్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఐ హ్యావ్ అనేసి ఇక్కడ వస్తుంది. సెలెక్ట్ కెపాసిటీలో హిమ్సెల్ఫ్ ఫర్ హెల్త్ సెల్ఫ్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే అయిపోతుంది. ఓకే అండి, నెక్స్ట్ ఇక్కడ ప్లేస్ అడుగుతుంది, ప్లేస్ ఎంటర్ చేయండి, ఎక్కడ నుంచి అప్లై చేస్తున్నారు మీరు. ఓకే, డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఇదేం అవసరం లేదు, ఇది కరెక్షన్ నేమ్లోనే పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ ఆధార్ సెలెక్ట్ చేసేసుకోండి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ ప్రూఫ్ కూడా అడుగుతుంది. ఒకవేళ ఫాదర్స్ నేమ్ మీరు మార్చాలనుకుంటే ఇక్కడ టిక్ చేస్తే మాత్రం ఇక్కడ ఫాదర్స్ నేమ్ ప్రూఫ్ అడుగుతుంది. ఒకవేళ మీరు ఫాదర్స్ నేమ్ మార్చకపోతే ఇక్కడ అడగదు. అంటే మీరు ఫాదర్స్ నేమ్ కూడా మార్చాలనుకుంటే మాత్రమే ఇక్కడ ప్రూఫ్ అడుగుతుంది. ఎస్ఎస్సీ మెమో కానీ ఏమైనా పెట్టచ్చు, మీరు అందరూ సెలెక్ట్ చేసుకొని. నెక్స్ట్ అడ్రస్ ప్రూఫ్ అడుగుతుంది, అడ్రస్ ప్రూఫ్ ఆధార్ కార్డ్ పెట్టండి. డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేయండి. పాన్ ప్రూఫ్ అడుగుతుంది, ఒకవేళ పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ అని సెలెక్ట్ చేయండి. అందులో లేదంటే నో డాక్యుమెంట్ అనేసి ఒకటి ఉంటుంది, దాని మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకుని నార్మల్ మీదే ఉంచండి, అది సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, నేను డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ ఏమి వస్తుందో. ఓకే గైస్,
నేను డీటెయిల్స్ అన్నీ అయితే ఫిల్ చేసుకున్నాను. ఇప్పుడు నేను సబ్మిట్ పైన క్లిక్ చేసి చూద్దాం. నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం ఇప్పుడు. ఓకే అండి, నేను సబ్మిట్ పైన క్లిక్ చేశాను. మీరు ఒకసారి క్లిక్ చేయాలి, మళ్ళీ క్లిక్ చేయడానికి ప్రయత్నించకండి, కొంచెం టైం తీసుకుంటుంది అది. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం ఇది ఏంటంటే ఇప్పుడు సైట్ ఆధార్లో నెక్స్ట్ మీ పాన్ డేటాలో కొంచెం ఏదైనా మిస్ మ్యాచ్ అయితే మీకు చూపిస్తుంది అనమాట. ఓకే, కొంచెం ఫెచ్చింగ్ అవుతుంది. మీరైతే ఇలా చూసారు కదా, ఇప్పుడు ఒక ఎక్నాలజ్మెంట్ అనేది వచ్చేసింది. ఇది మీ కస్టమర్కి ఇచ్చేయచ్చు అనమాట, ప్రింట్ తీసి ఇచ్చేయచ్చు మనం. ఓకే అండి, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం. నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు చూసారు కదా, దీన్ని ఇక్కడ క్లోజ్ చేసేయండి. మీరు కావాలంటే ఇక్కడ ప్రింట్ మీద నొక్కేసి ఒక ప్రింట్ ఇచ్చేయచ్చు కస్టమర్కి. ఓకే, ఇక్కడ దీన్ని ఏం చేయండి, దీన్ని క్లోజ్ చేసేయండి. దీన్ని క్లోజ్ చేసేసి మళ్ళీ ఇందులోకి వస్తే మీరు ఇక్కడ చూసారు కదా, రీలోడ్ అవుతూ ఉంటుంది. క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ సిఎస్ఎఫ్ సర్వీసెస్లోకి వెళ్ళేసి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ అప్లోడ్ సిఎస్ఎఫ్ డాక్యుమెంట్ అని ఉంటుంది, దానిలోకి వెళ్ళండి. అది నొక్కగానే మీకు ఇక్కడ చూసారు కదా, మనం అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనేది ఇక్కడికి వచ్చేసాయి. ఓకే, మనం ఇప్పుడు ఏం చేయాలి, ఈ రౌండ్గా ఇక్కడ డాట్ ఉంది సార్, దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమేమి అప్లోడ్ చేయాలంటే ఇక్కడ పాన్ ఫామ్ ఉంటుంది, పిక్చర్ అంటే ఫోటో మనకు తెలిసిందే, సిగ్నేచర్ అంటే ఇది కస్టమర్ సిగ్నేచర్ మనకు తెలిసిందే. ఇప్పుడు మనకి పాన్ ఫామ్ అనేది కావాలి. పాన్ ఫామ్ కావాలంటే మీరు ఏం లేదు, దాన్ని క్యాన్సిల్ చేసేది. ఇక్కడ ఏపీపీ నెంబర్ అంటే అప్లికేషన్ నెంబర్, అది దీని కింద జీతో స్టార్ట్ అయింది చూసారు. ఈ అప్లికేషన్ నెంబర్ని కాపీ చేసుకొని మళ్ళీ ఇదే సిఎస్ఎఫ్ సర్వీసెస్లోకి వస్తే మీరు ఇక్కడ కొంచెం కిందకు వస్తే మీరు ఇక్కడ జనరేట్ సిఎస్ఎఫ్ పాన్ అప్లికేషన్ అని చూసారా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒకటి ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ మనం అప్లికేషన్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇందాక కాపీ చేసుకున్నది ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఒక విండో ఓపెన్ అయిపోయి మనకు అందులో సిఎస్ఎఫ్ ఫామ్ అనేది వస్తుందన్నమాట. ఇందులో డిస్ప్లే అవుతుంది మనకి. కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఓకే, చూసారు కదా, ఇక్కడ వచ్చేసింది మనకి. ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ చూసారా, దీనిపైన నొక్కేసి మనం ప్రింట్ తీసేసుకోవచ్చు. దీన్ని ప్రింట్ తీయాలి మనం. ఓకే గైస్, నేనైతే ఆ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకున్నాను. ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఏం లేదు, ఇటొక ఫోటో అది క్లిక్ చేసి దానిపైన ఇలా అడ్డంగా ఒక సిగ్నేచర్, నెక్స్ట్ ఈ ఫోటో కింద ఒక సిగ్నేచర్ చేయాలి, నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒక సిగ్నేచర్ చేయాలి. ఇంకా సిగ్నేచర్ చేసిన తర్వాత కింద ఆధార్ కార్డ్ అనేది జిరాక్స్ కాపీ కానీ కలర్ ప్రింట్ కానీ కింద అటాచ్ చేసేసి దాని కింద కూడా ఇక్కడ ఒక సిగ్నేచర్ చేయించాలి వాళ్ళతో, కస్టమర్తో చేయించేసి ఇలా మీరు పీడిఎఫ్ ఫామ్లో ఇలా రెడీగా ఉంచుకోవాలి. ఇదే పాన్ ఫామ్ అంటే. ఓకే కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఈ ఫోటో అండ్ ఈ సైన్ని మనం ఏం చేయాలంటే ఒక పిక్సెల్లకు చేంజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, దాని కొరకు నేను వెబ్సైట్లో అది లింక్ ఇస్తాను నేను దాన్ని. ఓకే, మీరేమి వర్క్ అవ్వకండి, ఆ వెబ్సైట్ లింక్ నేను ఇస్తాను. దాంతో ఏంటంటే మీరు ఇవన్నీ పిక్సెల్ చేంజ్ చేయడం అది ఏమి ఉండదు. డైరెక్ట్గా మీరు ఫోటో అప్లోడ్ చేస్తే మీరు ఆ యూటీఐ పాన్లోకి ఫోటో ఎందులో ఎలా అప్లోడ్ చేయాలనేది అది ఆటోమేటిక్గా మారిపోద్ది అనమాట, ఫోటో అండ్ సిగ్నేచర్. ఓకే అండి, కొంచెం టైం తీసుకుంటుంది. నేను వీడియో అనేది కొంచెం పాజ్ చేసి మళ్ళీ ప్లే చేస్తాను. ఓకే అండి, ఇదే ఆ వెబ్సైట్ లింక్ అనమాట. ఇందులో ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసుకుందాం. మనం ఫోటో చేంజ్ చేసుకోవాలి కదా స్టార్టింగ్. ఓకే, ఇక్కడ ఫోటో అనేది ఓపెన్ చేసుకుందాం. గెట్ ఫోటో పైన క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేయగానే చూసారు కదా, ఫోటో అనేది కన్వర్ట్ అయిపోయింది మనకి. అది ఫోటోనే, కాకపోతే ఏంటంటే ఆ పిక్సెల్లో కన్వర్ట్ అవుతుంది అనమాట. చూసారు కదా, ఫోటో అనేది డౌన్లోడ్ కూడా అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇట్లా ఫోటో 1 అనేది సేవ్ చేసుకుందాం మనం. ఇక సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం చేయాలి మనం, సిగ్నేచర్. మీరు సిగ్నేచర్ తీసుకునేటప్పుడు మాత్రం కస్టమర్తో మంచి ప్యూర్ వైట్ పేపర్ మీద సిగ్నేచర్ చేయించుకోండి, ఏం లైనింగ్స్ లేకుండా. ప్లస్ మీరు దాన్ని బ్లాక్ పెన్తో చేయించండి, ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్లో ఉండాలి సిగ్నేచర్. లేకపోతే మీరు బ్లూ పెన్లో తీసుకున్నా మీరు కొంచెం ఎడిటింగ్ చేస్తే బ్లాక్ కలర్లోకి చేంజ్ చేసుకోండి. ఓకే, గెట్ సిగ్నేచర్ మీద క్లిక్ చేయగానే మన సిగ్నేచర్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. సరే, సిగ్నేచర్ కన్వర్ట్ అయిపోయింది మనకి ఇప్పుడు డౌన్లోడ్ అయిపోతుంది. సరే కదా, వచ్చేసింది. ఇలా sign 1 అని పెట్టేసి డౌన్లోడ్ చేసుకున్నాం. చూసారు కదా, మొత్తం మన ఇప్పుడు అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం లేదు, ఇందులోకి వచ్చేసి సిఎస్ఎఫ్ సర్వీసెస్లోకి వచ్చేసి డైరెక్ట్గా మనం ఇప్పుడు అప్లోడ్ సిఎస్ఎఫ్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయడమే. క్లిక్ చేసిన వెంటనే మనకి అప్లోడ్ చేయాల్సిన ఫైల్ అనేది మనకు చూపిస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇక్కడ వచ్చేసింది మనకి. ఈ రౌండ్ ఉంది సార్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫామ్ అడుగుతుంది, పిక్చర్ అడుగుతుంది, సిగ్నేచర్ అడుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు చూసుకున్న పీడిఎఫ్ ఎంతలో ఉండాలి, 2 MB కంటే లోపల ఉండాలి. నేను చేసిన పాన్ ఫామ్ ఎంతలో చూద్దాం. ఓకే, అది తక్కువనే ఉంది. ఓకే,
ఇప్పుడు మనం ఇందులో అప్లోడ్ చేసుకుందాం. దీనిపై క్లిక్ చేయగానే ఫామ్ అడుగుతుంది. ఫామ్ మనం ఇందాక వాళ్ళతో కస్టమర్కి సిగ్నేచర్ చేయించుకున్నాం కదా, ఫోటోస్ ఎత్తిచ్చి అదంతా చేస్తున్నాం కదా, దాన్ని మనం ఇందులో అప్లోడ్ చేసేయాలన్నమాట. ఓకే, ఏముండదు, మనం అప్లోడ్ చేయడమే. అది అప్లోడ్ అయిపోతే మన పాన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే. ఓకే, మేము క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేద్దాం. చేసి నెక్స్ట్ పిక్చర్ అంటే ఫోటో అడుగుతుంది. ఫోటో కూడా ఇప్పుడు మనం కన్వర్ట్ చేసుకున్నది అందులో అప్లోడ్ చేయాలి. నార్మల్ది అప్లోడ్ చేసుకుని తీసుకోవద్దు. ఓకే, ఇక్కడ ఫోటో 1 అని సేవ్ చేస్తాం కదా మనం. ఓకే, ఫోటో ఓపెన్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ కూడా అంతే అండి. మనం సిగ్నేచర్ కూడా మార్చుకున్నాం కదా, ఆ సిగ్నేచర్ని మనం ఇందులో అప్లోడ్ చేద్దాం. ఇక్కడ నొక్కేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తే చూసారు కదా అన్నీ అప్లోడ్ అయిపోయాయి. ఇప్పుడు మనం ఏం లేదు, అప్లోడ్ మీద క్లిక్ చేయడం. ఓకే, చూసారు కదా కొంచెం టైం తీసుకుంటుంది, అప్లోడ్ అవుతుంది. మీ ఇంటర్నెట్ అనేది కొంచెం స్పీడ్గా ఉంటే స్పీడ్గా అయిపోతుంది. అది కొంచెం స్లో ఉంది, అందుకని టైం తీసుకుంటుంది ప్రతిదీ. ఓకే, మీది కానీ ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటే అసలు ఇది చాలా స్పీడ్గా చేసేవచ్చు మీ అప్లికేషన్ అనేది. ఓకే అండి, ఇక్కడ చూసారు కదా డాక్యుమెంట్స్ అప్లోడెడ్ ఫర్ అప్లికేషన్ నెంబర్ అని వచ్చేసి చూసారు కదా, అప్లోడ్ అయిపోయాయి మన డాక్యుమెంట్స్ అనేవి. ఓకే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏమిటో మళ్ళీ CSF సర్వీసెస్లోకి వెళ్ళి దాని యొక్క బ్యాచ్ అనేది జనరేట్ చేయాలి మనం, అంతే. ఓకే, ఇక్కడ చూసారు కదా ఇక్కడ కాదు CSF బ్యాచ్ డీటెయిల్స్, ఇక్కడ చూసారు కదా జనరేట్ CSF బ్యాచ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం ఏదైతే అప్లికేషన్ చేసామో అది ఇక్కడ మనం చూపిస్తుంది. చూసారు కదా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 డేలో ఎన్ని చేస్తే అన్ని ఇక్కడ వచ్చేస్తాయి మీకు. ఒకవేళ మీరు మర్చిపోయి బ్యాచ్ జనరేట్ చేయకుండా ఉండుంటే అప్పుడన్నా చేసేయచ్చు, ఏం కాదు. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఎన్ని పాన్ అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ టిక్ వచ్చేసి సబ్మిట్ చేయడం. మనం చేయాల్సింది ఏం లేదు, సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టంగానే చూసారు కదా ఇలాగా వచ్చేస్తుంది. ఇదేం ప్రింట్ అవసరం లేదు, ఏంటో అలా ఉంటుంది అంతే అది. ఓకే కదా, అదండి ఇలా మనం అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా. చూసారు కదా తొందరగా అయిపోతుంది. ఓకే, వితిన్ 5 or 6 డేస్లో మీ ఈమెయిల్కి పాన్ కార్డ్ అనేది వస్తుంది. ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అప్డేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాన్ డేటా అనేది అప్డేట్ అవ్వగానే మీకు UTA TSL వాళ్ళు మీ పాన్ కార్డ్ని ఈమెయిల్ ఐడికి పంపిస్తారు. పంపించిన వితిన్ 10 or 15 డేస్లో మీ ఇంటికి అనేది కార్డ్ అనేది డిస్పాచ్ చేస్తారు వాళ్ళు. ఓకే, త్రూ ఇండియా పోస్ట్ కానీ లేకపోతే ఇంకైనా ప్రొఫెషనల్ కొరియర్లోనే పంపించేస్తారు వాళ్ళు. ఓకే కదా, ఓకే అండి. ఇంకెవరికైనా రిటైలర్ ఐడి, డిస్ట్రిబ్యూటర్ ఐడి ఎవరికైతే కావాలో వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి. నాకు వాట్సాప్ చేస్తే నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, వాట్సాప్ చేయండి సరిపోతుంది. ఓకే, రేట్స్ అవన్నీ మళ్ళీ పెడతాను నేను అందులో. ఓకే కదా, ఓకే అండి. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే నాకు వాట్సాప్ చేయండి. నేను మ్యాక్సిమం మీకు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఓకే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.